భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం. మరొక ధర్మ సందేహం. దసరాకు బొమ్మల కొలువు పెట్టే ఆచారము, దీని వెనుక అంతరార్థం. చాలామంది బొమ్మల కొలువు దసరాలకి పెట్టుకుంటారు. అంటే ఆచారంగా కొంతమంది ఇళ్లలో దసరాకు పెట్టుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి సంక్రాంతికి పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఎప్పుడైనా కానీ సంవత్సరంలో ఒకసారి బొమ్మల కొలువు పెంచడం అనేది సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో మనకి ఎన్ని జనరేషన్స్ నుంచో మనం చూస్తున్నాం. ఎంతో కళాత్మకంగా దీన్ని తీర్చిదిద్దడం, దాని మీద వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ చూసి దాన్ని ఆనందించడం. ఇది అసలు దీని వెనక అంతరార్థం ఏంటంటే, మనకి విష్ణు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, దుర్గా, శక్తి ఇట్లా రకరకాల అమ్మవారి రూపాలు, అయ్యవారి రూపాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే సృష్టిలో మనం చూస్తున్న ప్రపంచంలో ఎంత శక్తి, ఎంతమంది దేవతల శక్తి ఉంటే ఈ పంచభూతాలు ఇలా దాని కక్షలో అవి తిరుగుతూ దాని పని అవి చేస్తూ వాటి సహాయంతో మన మనుగడకి సాధ్యపడుతుంది అనేది మొదటిది. మనం అన్నీ సరిగ్గా జరుగుతూ ఉంటే సూర్యోదయం అవుతోంది, చంద్రోదయం అవుతోంది, తర్వాత అస్తమం అవుతోంది, గ్రహణాలు వస్తున్నాయి, గాలి వీస్తోంది, ప్రళయాలు వస్తున్నాయి, తర్వాత ఇలాంటివి స్టార్మ్స్, తర్వాత సైక్లోన్లు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఏ శక్తి అయినా ఎక్కువైనా తక్కువైనా, అంటే ఇటు క్షామం కానీ లేకపోతే అటు ఎక్స్ట్రా ఎక్కువ వస్తున్నప్పుడు చాలా ఎక్కువ విపరీతం కానీ ఏదో ఒకటి జరుగుతున్నాయి కదా. అంటే ఏదైనా దాని కంట్రోల్లో అది లేనప్పుడు, గతి తప్పినప్పుడు మనకి దానివల్ల ఇబ్బంది తప్పదు కదా. అయితే ఈ మొత్తం ఇంత సృష్టిని దేని పని అది చేసుకునే కక్షలో పెట్టిన సృష్టికర్త ఎంత గొప్పవాడు అని కనుక మనం ఆలోచించుకుంటే నిజంగా గ్రాటిట్యూడ్తో మనస్సు నిండిపోతుంది అనమాట. అది చూపించడానికే మనం ఏం చేస్తామంటే ఈ బొమ్మల కొలువు, ఆ భగవంతుడి చేతిలో మనందరం ఆట బొమ్మలము. భగవంతుడు సృష్టికర్త మనందరినీ సృష్టించాడు. ఈ బొమ్మలో, ఈ నాటక రంగం మీద ఈ బొమ్మలు, ఈ పాత్రలు వేసి ఒకరోజు దాని రోల్ అయిపోయాక అది వెళ్ళిపోతుంది. ఏది ఎప్పటికీ ఉండదు. భగవంతుడు ఒకడే ఎప్పుడు సర్వాంతర్యామి, ఎప్పటికీ ఉండేది. ఈ పాంచభౌతికమైన దేహం ఏదొచ్చినా వెళ్ళిపోవాల్సిందే అనే ఆలోచన ఎరుకతో ఉంటూ ఈ భగవంతుడికి సంబంధించిన ఒక గ్రాటిట్యూడ్ చూపించే విధానంగా బొమ్మల కొలువు పెడతారండి. ఈ బొమ్మల కొలువు కూడా ఎలా పెడతారో ఆలోచిస్తే కనుక మెట్లుగా పెట్టి పైన, అంటే అన్నిటికంటే అబోవ్ ఏది సృష్టిలో, అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే భగవంతుడు కదా. మిగతా అందరికీ పరిమితి ఉంది. అంటే మునులు అనుకోండి, ఋషులు అనుకోండి, మనుషులు అనుకోండి, తర్వాత పండితులు అనుకోండి, క్రిమికీటకాదులు సరే అసలు బుద్ధున్న వాళ్ళని తీసుకున్నా అందరికీ ఏదో ఒక పరిమితి ఉంటుంది. పరిమితి లేని సర్వాంతర్యామి ఎవరు? భగవంతుడు. కాబట్టి మొదటి మెట్టు మీద ఏం చేస్తారు, భగవంతుడికి సంబంధించిన విగ్రహాలన్నీ మొదటి మెట్టు మీద పెడతారు. ఎప్పుడు హైయెస్ట్ అన్నమాట, హైయెస్ట్ ఆర్డరు, హైయెస్ట్ రెస్పెక్ట్ భగవంతుడు సృష్టికర్తకి ఆ ప్లేస్ ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు, మునులు, ఋషులు. ఎందుకు ఈ మునులు, ఋషులు వీళ్ళందరి ద్వారా మనం తెలియని విషయాలు ఎన్నో మన మనుగడకి సంబంధించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ ద్రష్టలుగా వాళ్ళు దర్శించి వేదంలో ఏం చెప్పారో అలాంటివన్నీ మన మానవాళి తరించాలి, మానవాళి ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ ఎంతసేపు ఈ కర్మకాండాలు చేసుకుంటూ పునరపి జననం పునరపి మరణం అని ఇలాగ చచ్చిపోతూ ఇలాగ పుడుతూ ఇదే శ్లేష్మంలో పడ్డ ఈగలాగా ఇలా ఉండడం కాదు. దీని నుంచి తరించాలంటే సత్సంగం ఎలా చేసుకోవాలి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యులు వారు అన్నట్టుగా ఇవన్నీ చెప్పుకుంటూ ఉద్ధరించాలి అందరినీ అని చెప్పి తపస్సు చేసుకునే వాళ్ళు. ఆ తపస్సులో వాళ్ళకి జ్ఞానం ఎలా అయితే కలిగిందో ఆ జ్ఞానం, వాళ్ళు తీసుకున్న జ్ఞానాన్ని శిష్యులందరికీ పంచిపెడుతూ ఎంతో మంది రుణగ్రస్తుల్ని చేశారు. అందుకని ఆ మునులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెండో ఆర్డర్లో పెట్టుకుంటాం మనం. జ్ఞానం మనకు భగవంతుడు సృష్టిలో పెట్టిన జ్ఞానాన్ని మనకు అందించిన ఋషులు, ఆ ఋషులు ఏదైతే మనకి ఇచ్చారో ఆ ఋషి రుణం తీర్చుకునే విధంగా మనం ఆ రెండో రోలో వాళ్ళని పెట్టుకుంటాం. ఇంకా తర్వాత గ్రేట్ పీపుల్, మహానుభావులు, మనుషులు ఎవరెవరైతే ఉన్నారో అంటే దాంట్లో మనం ఏం చెప్పుకుంటాం, ఈ థీములు పెట్టుకునేటప్పుడు కూడా మామూలు మనుషుల బొమ్మలు, గ్రేట్ పీపుల్ అంటే ఇప్పుడు వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సత్సాయిబాబా వారు, షిరిడి సాయిబాబా వారు, ఇలా అన్ని బొమ్మలు ఉన్నవి కూడా తీసుకొచ్చి ఆ తర్వాత దీంట్లో పెట్టుకుంటారు. గురువు రూపంలో కానీ, మునుల రూపంలో కానీ, సత్పురుషుల రూపంలో కానీ అట్లా. ఆ తర్వాత మనుషుల్లో గ్రేట్ పీపుల్, ఇప్పుడు మనకి వివేకానందుల వారు, రామకృష్ణుల వారు వీళ్ళందరూ మనిషి రూపంలో వచ్చి తర్వాత వాళ్ళు ఉన్నత స్థితికి
స్థితికి వెళ్ళిన వాళ్ళే కదా ఉన్న స్తోత్రం నుంచి. వాళ్ళని వాళ్ళు తెలుసుకుని ఆత్మ అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏంటి, నాకు దానికి అన్యంగా ఏది అడ్డం వస్తుంది, దాన్ని ఎట్లా ఛేదించుకోవాలి, ఇలా సెల్ఫ్ రియలైజేషన్ మోడ్లో వెళ్ళి సక్సెస్ సాధించిన వాళ్ళందరినీ గ్రేట్ పీపుల్ లాగా తర్వాత పెట్టుకుంటాం. ఇంకా తర్వాత పక్షులు, జంతువులు, ఏదైతే సృష్టిలో మిగిలినవన్నీ ఉన్నాయో వాటన్నిటిని పెడతాం. వీటితో పాటుగా ఇది మెయిన్గా ఈ 5, 6, 7 ఎన్నో మెట్లు పెట్టి ప్రతి మెట్టు మీద ఇవన్నీ పేర్చడం జరుగుతుంది. జరిగి దానికి పూజ చేసి, అంటే బొమ్మల కొలువు మొదటి రోజు మనం పాడ్యమి రోజు పొద్దున మనం ఏర్పాటు చేసుకుంటాం. అమావాస్య అయ్యాక, మహాలయ అమావాస్య అయ్యాక పాడ్యమి రోజు పెట్టి 9 రోజులు పొద్దున సాయంత్రం చక్కగా దానికి పూజ చేసి, దీపారాధన, పంచోపచార పూజ అదంతా చేసి, నివేదన చేసి, అందరినీ పేరంటం పిలిచి బొమ్మల కొలువు, ఆ కొలువు తీరిన బొమ్మల్ని చూడడానికి మన వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. పిలిస్తే అందరూ వచ్చి చూస్తే దానివల్ల అసలు ఉపయోగం ఏంటండి అంటే, ఒకళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడం, వాళ్ళు చేసిన కళాత్మక దృష్టిని చూసి మెచ్చుకోవడం, ఓహో ఇలా కూడా చేయొచ్చు కదా అని ఒక సాంఘికమైన ఒక కమ్యూనిటీ లివింగ్కి సామరస్యంగా అందరూ కలిసి ఉండడానికి ఒక విధి. ఇదేమో సాంఘికంగా. సాంస్కృతిక పరంగా చూస్తే వాళ్ళ క్రియేటివిటీ, అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంత బాగా పెడతారో. నేనైతే ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు ఎవరు పిలిచినా మానకుండా వెళ్తాను. ఎందుకంటే ఎంతో క్రియేటివిటీ. ఇప్పుడు బ్రహ్మ ఎలా అయితే మనందరినీ క్రియేట్ చేశారో, సాక్షాత్తు బ్రహ్మస్వరూపాల్లాగా వీళ్ళ క్రియేటివిటీతో ఎన్ని రకాల బొమ్మల కొలువులు చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెంట్ ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ థీమ్కి తగినట్టుగా రూమ్ నిండా ఓ కార్నర్లో ఒకటి పెట్టుకోవడం. ద్రౌపది వస్త్రాపహరణం అనో, లేకపోతే సీతాపహరణం అనో, లేకపోతే రావణాసురుడి ఇది లంకాదహనం హనుమంతుడు చేసినది, ఇలాంటివి ఏదో ఒక సన్నివేశం తీసుకుని దానికి సరిపోయిన బొమ్మలతో అంతా సెటప్ చేసి, లైట్లు పెట్టి, వాటర్ ఫాల్స్ లాగా అవి పెట్టి, ఒక పర్ణశాల లాంటిది నిర్మించి, అట్లా క్రియేటివిటీకి అసలు లిమిట్ లేదు. ఎంతో రకంగా చక్కగా చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందండి, ఇంట్లో ఉండే చిన్నపిల్లలు వాళ్ళందరికీ తెలియకుండానే వాళ్ళకి ఒక కల్చర్ని ముందుకు తీసుకెళ్లేది పురాణ కథల ద్వారా చెప్తున్నప్పుడు, ఈ మనుషులు చరిత్రలో జరిగిన అంశాలేంటి, పురాణాల్లో జరిగిన అంశాలేంటి, మంచిగా ఉంటే ఫలితం ఏంటి, చెడ్డగా ఉండి మనం వేరే వాళ్ళకి హింస చేసినప్పుడు భగవంతుడు మనని మళ్ళీ ఎలా హింస పెట్టేవాడు వేరే రూపంలో వచ్చి, ఇలాంటివన్నీ కథల రూపంలో వాళ్ళకి చెప్పడం. అది సాంస్కృతికం. అంటే వాళ్ళకు ఒక కల్చర్ని ఇవ్వడం అనేది అందులో భాగం అన్నమాట. అలాగే వచ్చిన వాళ్ళందరినీ, ఇంటికి వచ్చిన వాళ్ళని మనం ఎట్లా ఎంటర్టైన్ చేయాలి, ఎలా మర్యాద చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని రండి అని ఆహ్వానించడం. పిల్లలకి అవన్నీ అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. మన ఇంట్లో ఒక పేరెంట్ ఉంది, వచ్చిన వాళ్ళని చక్కగా నవ్వుమోహంతో వాళ్ళని రమ్మని చెప్పి ఆహ్వానించడం, చక్కగా వాళ్ళకి ఆసనం ఏదైనా చాప, ఒక బ్లాంకెట్ ఏదైనా అక్కడ వేసి ఉంటే అక్కడ దీని దగ్గర కూర్చోమని చెప్పమనడం. వాళ్ళు వచ్చి కూర్చున్నాక ఓహో బాగా పెట్టారే ఏమిటి అని అంటే, వాళ్ళకి తెలిసినంతలో దాని వెనక ఏంటి అర్థం అనేది వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళకి చెప్పడం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళకి చెప్పినవి, ఇది ఇలా ఆంటీ, దీనివల్ల ఇలా అయింది, ఇలా చెప్పింది అమ్మ, అందుకని ఈ థీమ్ ఇక్కడ పెట్టాం, ఇది ఒక ఫారెస్ట్ అందుకని ఇక్కడ ఈ వైల్డ్ యానిమల్స్ని పెట్టాం, ఇది జూ అందుకని చెప్పి ఇక్కడ టేమ్డ్ యానిమల్స్ని పెట్టాం. ఇలా అంతా రకరకాలుగా వాళ్ళు ఏదైతే వాళ్ళకి తెలిసిందో అది చెప్పడం. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం మామూలుగా మన సంప్రదాయం, ఇంటికి వచ్చి ఏ పేరెంటం చేసుకున్నా శనగలు, పండు తాంబూలం, పసుపు, కుంకుమ, పువ్వు అవన్నీ ఇస్తాం. కాబట్టి పిల్లలకు కూడా కొంచెం వయసు వచ్చాక, వాళ్ళకి మేనేజబుల్ ఏజ్ వచ్చాక, 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ చేత ఇప్పించడం అలవాటు చేయాలండి. ఎందుకంటే ఎప్పుడు తీసుకోవడమే కాదు, అవతల వాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా ఉండే ఆనందము, అలవాటు, పొందికగా, అంటే అన్నీ కింద పడకుండా జాగ్రత్తగా ఆ కుంకం తీసుకుంటే కూడా చక్కగా ఎలా పెట్టాలి, గంధం చక్కగా ఎలా రాయాలి, వాళ్ళ చేతికి చక్కగా అలా ఇచ్చి బ్లెస్సింగ్స్ ఎలా తీసుకోవాలి, ఇచ్చాక వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అక్షింతలు ఇచ్చి, అందరూ మనస్ఫూర్తిగా ఆ పిల్లల్ని విద్యాప్రాప్తిరస్తూ, తర్వాత సక్సెస్ అంతా నీకు రావాలి, నువ్వు అనుకున్న రంగంలో ముందుకెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి, మంచి పేరు తేవాలి, ఇలాంటి దీవెనలన్నీ ఇస్తారు. సో ఆ దీవెనలన్నీ కూడా ఫలిస్తాయి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్స్, అవన్నిటితో పిల్లలకు కూడా ఒక మంచి కల్చర్ మనకి ఏదైతే ఉందో, అంటే పురాణాల్లో చెప్పిన దీన్ని దేవుళ్ళను గుర్తు చేసుకోవడంతో మొదలుపెట్టి, ఇది సాంస్కృతికం, సామాజికం, సాహిత్యపరంగా అన్ని రకాలని కలగలుపుగా చేసుకుని జరుపుకునే ఒక మహత్తరమైన వేడుక ఈ బొమ్మల కొలువు చేసుకోవడం అనేది. దసరా పండగల్లో అమ్మవారి స్వరూపాలుగా కూడా మనం ఉన్న ఈ 9 ఆ సెటప్లు కూడా చేస్తారు కొంతమంది. అంటే మిగిలిన దేవుళ్ళవన్నీ చిన్న చిన్నగా పెట్టి మెయిన్ దేవీ నవరాత్రుల థీమ్ కూడా పెట్టుకుంటారు. ఈ 9 అవతారాలకి సంబంధించిన బొమ్మలు పెట్టుకోవడం, దానికి సంబంధించినవి పెట్టుకోవడం, అంటే దసరా అంతా అక్కడున్నట్టే కదా శోభ.
అంటే ప్రతి అవతారంకి సరిపోయిన కథ దాని నుంచి చూసి తెలుసుకోవడం, పండు తాంబూలం అన్నీ స్వీకరించడం, ఒకళ్ళనోళ్ళు కలవడం. మామూలు బిజీ లైఫ్లో ఎవరినెవరు కలవడానికి కుదరదు కాబట్టి ఊరికే పార్టీలు గెట్ టుగెదర్స్లో కలవడమే కాకుండా ఇలా శాస్త్రపరంగా మనకి నిర్దేశించిన పండగలు వేడుకల్లో కూడా కలుసుకుంటూ ఉంటే ఒక పాజిటివ్ తత్వం మనకి వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి అందుకున్న సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు కూడా అందించడానికి ఈ విధంగా ఒక మంచి అవకాశం. ఇది దసరాకి మనం పెట్టుకునే బొమ్మల కొలువు వెనక ఉన్న 4-5 రకాలైన పార్శ్వాలు. నమస్తే.